అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక గొప్ప వాగ్దానం చేయబోతున్నాడు. దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36:26 నూతన స్వభావం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యంలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను నీ నిండైన నూతన ఆశీర్వాదాలతో నింపండి. ఇక్కడ రోగులు ఉన్నారు, నజరుడని యేసునామములో బంధిస్తున్నాను, వారికి విడుదల ఇవ్వండి, స్వస్థ ఇవ్వండి. మనశ్శాంతి లేకుండా ఉన్నారు, వారికి శాంతినివ్వండి. వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో వాటన్నిటి నుంచి మరలా పునర్నిర్మాణం, వారి గృహం నిర్మించండి, వాళ్ళ జీవితాన్ని కట్టండి. ఇదిగో ఈ సహోదరి జీవితం కట్టండి, ఈ సహోదరికి నూతన ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా సహాయం చేయండి, అప్పుల నుంచి విడిపించండి, వీరి స్థితిని మార్చండి. ఇక్కడ ఈ వాక్యంలో ఎక్కిపించిన ప్రతి బిడ్డను దర్శించండి. అతని శరీరంలో ఉన్న అశాంతిని, చీకటిని, వారి గృహంలో ఉన్న తగాదాల నుంచి, సమస్యల నుంచి విడిపించి స్వస్థత ఇమ్మని ప్రతి బిడ్డను ఇప్పుడే ఇక్కడ ఈ సమయంలోనే దర్శించమని, నీ పరిశుద్ధాత్మ వర్షించినట్లు ఈ నూతన సంవత్సరంలో బిడ్డలను బలపరచమని, మహిమా ఘనత మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనము యెహెజ్కేలు గ్రంథంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను ఇచ్చాను. ఆ రాతి గుండె అంటే ఏంటి? చాలామందికి కనికరం ఉండదు. ఈ కనికరం లేనివాడు భార్యను కొడుతూ ఉంటాడు. ఒక స్త్రీ భర్త మాట వినడం లేదు అంటే ఆమె గుండె లేదు, ఆ గుండె రాయి ఉందన్నమాట. అదే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ భార్య ఆ రాతి గుండెను తీసేసి మాంసపు గుండె పెడతాను. మాంసం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. రాయి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో చేతకాలేని వాళ్ళందరూ రాతి గుండె వంటి మనుషులు అన్నమాట. ఈ రాతి గుండె ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకోరు, దేశదిమ్మరులుగా ఉంటారు, అచ్చులు చేసేవారుగా ఉంటారు, క్రూరులుగా ఉంటారు, అబద్ధాలు ఆడతారు. రాతి గుండె ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడతారు. రాతి గుండె ఉన్నవాళ్ళు చిన్నదానికి పెద్దని కూడా తట్టుకోలేరు. మరి రాతి గుండె కదా, చిన్న మాట అంటే తట్టుకోలేరు. వెంటనే కళ్ళల్లోంచి అబ్బబ్బబ్బబ్బ నీరు ధారాపాతంగా కురిసేస్తుంటుంది. వర్షము కంటే వేగంగా వచ్చేది వర్షం. ఎందులోంచి? కళ్ళల్లోంచి. అది ఏ గుండె? రాతి గుండె. ఆ కళ్ళలోంచి వచ్చే కన్నీరు మంచిది కాదు. తిడితే కన్నీరు, ద్వేషిస్తే కన్నీరు, తప్పుని ఖండిస్తే కన్నీరు, నువ్వు కరెక్ట్గా ఉండాలి అంటే కన్నీరు. ఎందుకు వచ్చింది బ్రతుకు? చచ్చిపోతే మంచిది. అది కూడా ఆ మాట అన్నవాళ్ళు రాతి గుండె ఉందన్నమాట.
మాంసపు గుండె అంటే వాక్యము ప్రతి ఒక్కరికి మాంసపు గుండె ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మాంసపు గుండె అంటే వాక్యమే మాంసపు గుండు. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, నూతన హృదయం నేను నీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలిగేసేదని. అంటే నీ స్వభావంలో టీవీలు, సీరియల్, సినిమాలు, సినిమా పాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అబద్ధాలు, కోపము, చిరాకు, అన్నిటిపైన సెల్ ఫోను, ఇవన్నీ ఉన్నవాళ్ళు సైతాను మనుషులు. ఈ సైతాను మనుషులకి ఏముంటుందంటే రాతి గుండె ఉంటుంది. అమ్మని ఎలా ప్రేమించాలో తెలియదు, అమ్మని ఎలాగా అర్థం చేసుకోవాలో తెలియదు, అమ్మ తిట్టిన గద్దింపులకి లోపడరు. అంటే ఏ ఆత్మ కలిగి ఉంది? కూతురు, కొడుకు అమ్మ మాట వినలేని వాళ్ళు, నాన్న మాట వినలేని వాళ్ళు, దైవజనుల మాట వాక్యం వినలేని వాళ్ళు, వీళ్ళు గుండెల్లో సైతాను గుండెలు ఉన్నాయన్నమాట. వాక్యం ఎవరైతే వినరో, అమ్మకి నాన్నకి ఎవరైతే కష్టాన్ని తెచ్చిపెడతారో, దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వచ్చేవాళ్ళ గుండె రాతి గుండె. బైబిల్లో నూతనం అనే పదాలు చాలా ఉంటాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యం ప్రవేశించడు. కొత్తగా జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అతను బాప్తిజం పొందాలి. అదే బాప్తిజానికి ముందు అతను ఏం పొందాలి? మారు మనసు పొందాలి. బాప్తిజం రక్షణ కాదు, మారు మనసు మార్గం. నీకు మారు మనసు ఉన్నప్పుడు, పశ్చాత్తాపం నీలో ఉన్నప్పుడు పాపక్షమాపణ నీకు వస్తుంది. హృదయ పరివర్తన ద్వారాగా నీ గుండె మార్చబడుతుంది. అంటే పాత గుండె తీసివేయబడుతుంది, అది రాతితో సమానం. కొత్త మోసపు గుండె నీలో యాడ్ చేయబడుతుంది. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? రాతి గుండె ఉన్న వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎలా గనపరచాలో, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో, దేవుడి కార్యాలు ఎలా చెయ్యాలో, దేవుని సన్నిధికి ఎంత త్వరగా వెళ్ళాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా మహిమపరచాలో, ఎలా మోకరించి ప్రార్థన చేయాలో, ఎలా దేవుని స్తుతించాలో, ఎలా వాక్యం చదవాలో, ఎలా వాక్యం ధ్యానించాలో, ఇవి రాలేదనుకోండి, వాళ్ళకి రాతి గుండె ఉందన్నమాట. రాతి గుండె ఉన్న వాళ్ళు ఇంకేం చేయగలరు? యేసుప్రభుని నమ్మారు, బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, ఏం ప్రయోజనం? నీలో ఏం లేదు? మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. కొంతమంది బాప్తిజం ఉంది, ఏం ప్రయోజనం? అది మానలేదు, ఇంకేం మానలేదు, కోపం మానలేదు, సనుగుడు మానలేదు, ద్వేషించడం మానలేదు, గుడికి నిర్లక్ష్యంగా వెళ్తారు. అదంతా బాప్తిజం పొందితే పరలోకం ఎప్పుడూ చేరడు. యేసు ప్రభు చెప్పిన మాట, యోహాను గారు చెప్పిన మాట మనం బాగా గుర్తించాలి. ఇక్కడ బైబిల్లో నూతన నిబంధనలో వాళ్ళు ఏమన్నారంటే, నీలో నువ్వు మారు మనసు తగిన ఫలము ఫలింపని ఎడల ఈ సంవత్సరం నువ్వేం చేయబడతావు? తొలగించబడతావు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలోంచి, దేవుని రాజ్యంలోంచి నీ పేరు తొలగించబడుతుంది. ఎప్పుడైతే తొలగించబడతారో నీ కళ్ళల్లోంచి కన్నీరు కాదు, వాక్యం నీ గుండెలోకి ఎక్కదు, నీ మనస్సు కఠినమైపోద్ది. సైతాను నీ హృదయంలో పీట వేసుకుంటాడు. అప్పుడు నీ హృదయంలో పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి, భయంకరమైన కళలు వస్తుంటాయి, నీకు నిద్ర పట్టదు, ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది. కారణం నీలో రాతి గుండె ఉంది, మార్పు లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, లేకపోతే చచ్చిపోదాము అని అన్న మనస్సు దెయ్యానిది. ఏ క్రైస్తవుడు చచ్చిపోవాలన్న మాట ఎత్తడు. ఎందుకంటే నిజమైన భక్తి, యథార్థమైన మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గుండె మాంసపు గుండె, అంటే క్రీస్తు గుండె ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోవాలన్న మాట రాదు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఒక దీటైన జవాబు, నువ్వేం సంపాదించాలి? బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, యోవేలు గ్రంథం 2:23లో, తొలకరి వర్షమును కడవరి వర్షము మీకు అనుగ్రహిస్తాను. నీ మీద నేను తొలకరి వర్షం అంటే పరిశుద్ధాత్మతో నింపుతాను. నీ స్థితి మార్చుకో, నీ నోటి మాట దుర్వాసనతో ఉంది, మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ స్థితిని మార్చుకో. నిర్గమకాండంలో చాలా అద్భుతమైన వాక్యము నేను చదివాను. దయచేసి ఆ వాక్యములో ఉన్న ఒక సారాంశమైన
అద్భుతమైన వాక్యాన్ని మీ ముందు ఈరోజు నేను పెడతాను. అది మనం ఎప్పుడు కూడా ధ్యానించి ఉండలేదు. ఈ నిర్గమకాండము చాలా అద్భుతమైన వాక్యము దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను చాలా ఆశ్చర్యించేద్దాను. ఏమిటి ఆశ్చర్యం అని అంటే చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమలలో ప్రథమ ఫలములను పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీవు పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనపడవలెను. సంవత్సరం అంతంలోనంట 3 దినాలు నువ్వేం చేయాలంట? అంతములో అనగా అంతములో, ఇక ఆరంభంలో. ఇక్కడ నువ్వు ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఇందులో ఒకటి, మనం సంవత్సరం అంతంలో దేవుని సన్నిధిలో ఉన్నాం. కానీ మనకి బాగా అర్థం చేసుకోవాలి. నాకు ఎందుకో ఒక ప్రేరేపణ వచ్చింది, మా సంఘంలో 1, 2, 3 తారీఖులు ప్రార్థన పెట్టాలని. 31st అంతా గుళ్ళో ఉన్నాం. నేను సంఘంలో చెప్పాను, అమ్మ మనం 3 రోజులు ప్రార్థన పెడదాము అని నాకు ప్రేరేపణ వస్తుంది అన్నాను. కానీ నాకు ఈ వాక్యం తెలియదు. నిర్గమ 34:22 నాకు తెలియదు. సంవత్సరం అంతమున 3 దినాలు నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి అని అంటే 3 దినాలు ప్రార్థన పెట్టమన్నాడని నేను ప్రార్థన పెట్టేశాను. కూడికలు జరుగుతున్నాయి, నేనే ఖర్చులు భరించుకున్నాను. అయితే నాకు ఈ వాక్యం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. సంవత్సరము అలాగ ఆరంభం అవడంతో 3 దినాలు మేమందరం కలిసి ఏం చేసాం? దేవుని స్తుతించాం. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా సంతోషించాను. అది 3 దినాలు కనపడాలి. 3 దినాలు అంటే జీవితవంతంగా కనపడద్దా? జీవితం కనపడాలి. కానీ ఆరంభంలో మీ సంఘంలో 3 దినాలు మీటింగ్స్ పెట్టి చూడండి. ఏ నెల? జనవరి 1, 2, 3. ఒకవేళ తప్పిపోయారా మీరు? జనవరిలో 3 రోజులు మీటింగ్ పెట్టుకోండి. మీ సంఘం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అలా చెప్పేటప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నీకు కలిగిన దాంట్లో నువ్వేం చేయాలి? ప్రభుకి నువ్వు 10వ భాగము ఇవ్వాలి. ప్రభా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనం ఆలకించము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలని. ఇది 9వ వచనం. నువ్వు మాతో రావాలని మోసే అంటుంటే నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నాడా? కానీ మోసే పట్టుబట్టి నువ్వు రాకపోతే నేను ప్రయాణం చేయను అంటున్నాడు. అలాగైతే నువ్వు 3 దినాలు వీళ్ళందరూ నా సన్నిధిలో కనపడాలి. 3 దినాలు అని అనగా సంవత్సరాంతంలో 1 ఏ రోజు వచ్చింది? సోమవారం వచ్చింది. 2 మంగళవారం వచ్చింది. 3 బుధవారం వచ్చింది. దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుడు ఏం చేస్తాడంట? మీ మధ్యన ఉన్న రాతి గోడ తీసేస్తాను, మీ చుట్టూ ఉన్న ముళ్ళ కంపలు తొలగిస్తాను, నీ హృదయంలో ఉన్న రోగాన్ని తొలగిస్తాను, నీ శరీరంలో ఉన్న బాధను తొలగిస్తాను. నేనేం చేస్తాను? తొలకరి వానతో నీ హృదయం అనే భూమిని, మీ కుటుంబం అనే జీవితంలో పంటను, ప్రేమ అనే పంటను, పరిశుద్ధాత్మని పంటను నేను ఏం చేస్తాను? సమృద్ధిగా పండింపజేస్తాను. తొలకరి వర్షం, కడవరి వర్షం మీకు అనుగ్రహించను. యోవేలు 2:23 వచనం. అంటే దేవుని లేఖనము స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఏం సంపాదించాలి? చాలామంది వారు ఇల్లు కట్టేమని అతిశయిస్తుంటారు, ఉద్యోగం సంపాదించండి అతిశయిస్తుంటారు. కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళు, నాకైతే దేవుడు ఎక్కడ ఇచ్చాడు, వాడికి ఇచ్చాడు. కానీ వాడు పాపాత్ముడండి, వాడు పాపలు నాడు దేవుడు వాడికి అన్నీ ఇచ్చాడు. నేను యథార్థంగా ఉన్నానండి, గుడికి న్యాయంగా వెళ్తాను, దశభాగం ఇస్తాను, ఉపవాసం ఉంటాను, ఆరాధన మాను, అన్నిట్లో ముందుంటాను. పాస్టర్ గారు కూర్చోమంటే కూర్చుంటాను, నడంటే నడుస్తాను. కానీ దేవుడు నాకు మేలు చేయలేదేంటి? సహోదరుడా, నిరాశ చెందకు. ఎవరైనా సరే బైబిల్లో ఎస్తేరు కానీ యోసేపు కానీ నిరాశ చెందినట్లు బైబిల్లో ఉందా? వాళ్ళు నిరాశ చెందలేదు. తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి క్రింద నువ్వు అణిగిమణిగి ఉండాలి. ఇది పేతురు పత్రికలో రాస్తున్నమాట. దేవుడు నిన్ను మర్చిపోలేదు. బైబిల్లో చాలా శ్రేష్టమైనది. సామెతలు 3:13లో జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు. ఉద్యోగం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, నీ ఒంట్లో ఆరోగ్యం లేకపోవచ్చు, నేను ఎవరు పట్టించుకోకపోవచ్చు, జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు. జ్ఞానం అనగా వాక్యం, జ్ఞానం అనగా దేవుని యందు భయభక్తులు,
జ్ఞానం అనగా దేవుని ఆరాధించుట, జ్ఞానం అనగా స్వచ్ఛమైన వాక్యము కలిగి వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించి వాక్యము ఉన్నదన్నట్టుగా నువ్వు విని దాని ప్రకారంగా జీవించేవాడు ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించిన వాడు అనమాట. జ్ఞానము అనగా ఐశ్వర్యం కాదు, దేవుని వాక్యం. ఈ లోకల్లో నువ్వు ఏం సంపాదించకుండా ఒక వ్యక్తి దరిద్రుడిగా చనిపోయాడు. అతని పేరు లాజరు. అతను ఏం సంపాదించాడు? జ్ఞానం సంపాదించాడు. డబ్బు సంపాదించిన వాడేమో గొప్పోడని చెప్పింది భూలోకంలో, వాడు పాతాల్లో ఉన్నాడు. కానీ వాక్యం సంపాదించి దరిద్రుడిగా జీవించాడు భూమి మీద. వాడు పరలోకంలో ధనవంతుడిగా అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం కూడా ధనవంతుడే, కానీ డబ్బుని ప్రేమించలేదు. సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, అందరికి వందనం చేశాడు, సాష్టాంగ నమస్కారం కూడా చేశాడు, ఎంతో వందనముగా జీవించాడు. అతడికి దేవుడు మంచి బిరుదులు ఇచ్చాడు. అతడు విశ్వాసులకు తండ్రి, ఇంకా దేవుడికి స్నేహితుడు, మంచి బిరుదులు ఇచ్చాడు. ఎబ్రీ గ్రంథకర్త పదే 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 ఎక్కువ అబ్రహాం గురించి రాశాడు. బైబిల్ గ్రంథంలో నిజంగా అబ్రహాం గురించి నేను అబ్రహాం దేవుడు అని దేవుడు చెప్పుకున్నాడు. అంటే అబ్రహాములో ఏముంది? మాంసపు గుండె ఉంది. దేవుడు మెచ్చుకోతగిన క్రియలు ఉన్నాయి. దేవునికి అనుకూలుడుగా ఉన్నాడు. అందుకనే బైబిల్లోని మీకు ఒక మాట చూపిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 105వ కీర్తన 41. బండను చెల్చగా నీళ్లు ఉబికి వచ్చాను, ఎడారిలో అవి ఏరులై పారాను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడిని అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలకు సంతోషంతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. ఇందులో ఒక మాట ఉంది, పాడి గొర్రెలను విడిచి రాజు సింహాసనంకి తీసుకుని వచ్చాడు. అంటే దావీదు అంటే పాలు పిసికేవాడు అంటాడు. పాలు పిసికేవాడంట. గేదె పాలు కాదంట, గొర్రెకు పాలు పిసికేవాడంట. ఎలాంటి కంపులో జీవించాడు? అతను పాలు పిసికేటప్పుడు దేవుని స్తుతించేవాడు, ఆరాధన చేసేవాడు, యథార్థంగా ఉన్నాడు. నాకు ఇష్టడు అనే సాక్ష్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. నాకు ఇష్టడు అనే మాట దావీదు కూడా ఇచ్చాడు. దావీదు పాలు పిసుకుంటున్న వయసులో పెద్ద ఏం చదువుకోలేదు, కానీ సింహాసనం ఎక్కించాడు. నువ్వు అణిగిమణిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. నువ్వు అందరినీ సమానంగా ప్రేమించే తత్వం నీకు ఉండాలి. మొట్టమొదటిసారిగా నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, మీ సమాజంలో మీ ఊర్లో ఉన్న పెద్దలను నువ్వు గౌరవించాలి. వాళ్ళని ద్వేషిస్తారు, ఓర్చుకోవాలి, మాట్లాడకూడదు. ప్రేమించే వాళ్ళని చూసి మనం పొంగిపోతాం. మనల్ని ద్వేషించే వారి వల్ల దేవుడు మనకు ఆశీర్వాదాలు పంపిస్తాడు. మనల్ని ఎక్కువ ఎవరైతే కామెంట్ చేస్తారో, ద్వేషిస్తారో వారి వల్ల మనకి అద్భుతాలు జరుగుతాయి. మా ఊర్లో 3 కుర్రాళ్ళు చదువు మానేసి రోడ్ల మీద తిరిగేవారు. నేను అప్పుడు 1990లో సేవకు వచ్చాను. 92, 93లో ఈ ముగ్గురిని పట్టుకొని సండే స్కూల్ పెట్టి ముళ్ళకంబలం కూర్చోబెట్టి కొడిశాను. ముళ్ళకంబలం కూర్చోబెట్టడం అంటే ఆ దినాల్లో చిన్న విషయం కాదు. వాళ్ళ గొద్ద పేరు అంతా వాసిపోయింది. ముళ్ళ కంబలమే కూర్చోబెట్టాను. చదువు మానేశారా, జాగ్రత్త కబడ్దారా అన్నారు. వాళ్ళు ఆ భయం చేత బాగా చదువుకున్నారు. ఈరోజు ముగ్గురు కూడా ఉద్యోగాల్లో 70 నుంచి 80 వేల రూపాయలు ప్రతి ఒక్కరు సంపాదించాడు. దేవుని స్తోత్రం కలుగా. ఎందుకని? వాక్యమనే జ్ఞానము వాడు గుండెలోకి వెళ్ళిపోయింది. వాక్యము అనేది అసలైన జ్ఞానం. అది ఈ వాక్యమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ గుండె మాంసపు గుండెగా మారిపోతుంది, అంటే ప్రేమ గుండెగా మారిపోతుంది. నీ గుండె ఎలాగుంటుంది? దీన మనస్సుగా మారిపోతుంది. చాలామంది దీనులుగా ఉంటారు. అంటే ఆ గుండె ఎలాంటిది? మెత్తని గుండె, ఏసై గుండె అనమాట. కోపంగా చూస్తారు. అదే గుండె రాతి గుండె. కోపంగా చూసే వాళ్ళందరూ ఏ స్వభావం ధరించుకున్నారు? కయ్యూను స్వభావం ధరించుకున్నారు. కోపంగా చూసే వాళ్ళందరూ ఏ స్వభావం ధరించుకున్నారు? గొలియాతు స్వభావం ధరించుకున్నారు. వాడు క్రైస్తవులైతే ఏముంది? నీలో గొలియాతు ఉన్నాడు, నీలో హెజ్బేల్ ఉంది. అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ లోక మర్యాదలకి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళందరూ ఎవరో తెలుసా? గొలియాతు, హెజ్బేల్. దేవుడు శపించాడు. ప్రియనేస్తమా,
ఇప్పుడైనా నీ మనసును మార్చుకో, ఇక్కడైనా నీ స్థితిని మార్చుకో. దేవుడు నిన్ను నూతన హృదయంతో నింపాలని, నూతన మనిషిగా చేయాలని, నూతన సృష్టిగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. బైబిల్లోని చివరిగా ఒక్క మాట మీకు చూపిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నూతన స్వభావం నీకు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం ఎప్పటికీ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ నేను చెప్తున్నాను, 65 యెషయా గ్రంథము 65 యెషయా గ్రంథంలో 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకంలోకి రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి సంతోషించుడి. దేవుని స్తోత్రం కలగ. అంటే పాతవన్నీ తీసేస్తాడంట, కొత్త భూమిలో కొత్త ఆకాశాలు నేను పెడతాడంట. మరి కొత్త సృష్టిలోకి నువ్వు వెళ్ళాలంటే ముందు నీ మనసును మార్చుకోవాలి. నువ్వు కొత్త సృష్టిగా మార్చబడాలి. నీ హృదయంలో ఉన్న పాపాన్ని, నీకున్న దుర్వాసాల నుంచి నువ్వు బయటకు రావాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో నిజమైన శాంతిని ప్రవేశపెడతాడు. పాతదాన్ని పట్టుకొని ఉన్నావు అనుకో, నువ్వు తీర్పుకి వెళ్తావు, పాతాళంకి వెళ్తావు, నరకానికి వెళ్తావు, మూడట్లు ఏదో దానికి వెళ్తావు. తప్పకుండా తీర్పు తర్వాత చీకటి పిల్లం ఉంది, పాతాళం ఉంది, నరకం ఉంది. పాతది ఒక్కటి ఉండడానికి వీరలేదు. యాకోబు పత్రిక 2:20 ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు ఒక్క ఆజ్ఞ కూడా మీరితే ఆజ్ఞలన్నింటిలో కూడా అపరాధి భాగం. అంటే నువ్వు ఏది నెరవేర్చలేనట్టే. ఎండ్రిని తాగవసరం లేదు. ఎండ్రిని మూత ఇలా వాసన చూసి ఎలాగంటే చాలు మనిషి చచ్చిపోతాడు. ఒక్క ఆజ్ఞ భయంకర. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు అయిన క్రీస్తు కొరకు నీ హృదయాన్ని సమర్పించు. నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. రా, దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. రావాలి, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఆకలితో ఉన్న వేలాది మందికి అన్నం పెట్టే బిడ్డగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. నిరాశ చెందకు, కృంగిపోకు. నువ్వు అల్పుడువా, అల్పురాలువా, బాధపడుకో. ధనం లేదా, బాధపడుకో. చదువు లేదా, మరీ బాధపడుకో. ఉద్యోగం లేదని బాధపడుకో. సమాజంలో నన్ను ఎవరు పట్టించుకోరు. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకేం కావాలి? ఈ లోకంలో ఎవరు ప్రేమించమని పర్లేదు, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా ఆయన ఏమంటున్నాడు? నూతన హృదయం ఇస్తాను. నీలో నూతన స్వభావం ఎప్పుడైతే ఇచ్చాడో ప్రజలందరూ దృష్టి నీవే పడుతుంది. ఎందుకంటే నీ క్రియలు, నీ విధానాలు అన్నీ కూడా ప్రత్యేకంగా కనబడతాయి, పరిశుద్ధంగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. నువ్వు నవ్వుతూ ఉంటావు. హిందీలో ఉంటుంది ఒక మాట, ముస్కురాతే రహో సారీ దునియా తుమారా గద్దె పే రేగా. నువ్వు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటావో, సంతోషంగా ఉంటావో, అందరిని ప్రేమిస్తూ ఉంటావో ఈ లోకమంతా కూడా నీ చుట్టూ తిరుగుతుందంట. హిందీలో సామెత ఉంది. సహోదరులారా, ఈ వాక్యం నీ కోసం దేవుడు ఈ మాటలు దీవించినాము. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలు దీవించాను. నూతన హృదయం, నూతన స్వభావం అనుగ్రహించి రాబోయే కాలమంతట్లో మీరు చేపట్టి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంత కఠిన హృదయమైన కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును. ఎంత కఠిన హృదయమునైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన
ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంచలేని దివ్య ప్రేమ యేసు శిలువ ప్రేమ, ఎంచి చూడ ఏది లేదు మంచితనము నాలో. ఎంచలేని దివ్య ప్రేమ యేసు శిలువ ప్రేమ, ఎంచి చూడ ఏది లేదు మంచితనము నాలో. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుగలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుగలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. దయలో నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు.